ఆచి చికెన్ మసాలా. విజయవాడ నగరంలో సంచలనం రేపుతున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు బతుకున్నాడో లేదో కూడా తెలియడం లేదని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడు బతుకున్నాడా, ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చనిపోయి ఉంటే డెడ్ బాడీ అయినా ఇవ్వాలని సాయికృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు దారుణంగా కొట్టి, చంపి, బూడిద కూడా లేకుండా చేశారని, ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తర్వాత నుంచి ఆచూకీ తెలియడం లేదని, తన కుమారుడు అసలు బతుకున్నాడో లేదో కూడా తెలియడం లేదని అతడికి కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు. విచారణలో భాగంగా పలువురు పోలీస్ సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సాయికృష్ణ మిస్సింగ్ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడకి చెందిన సాయి కృష్ణ అనే వ్యక్తి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఈ సంఘటన జరగటం, ఈ సంఘటనని ఆ రెండు పార్టీలు కూడా, ఇటు పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా ఈ యొక్క కేసు మీదే దృష్టి సాధించి అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి. ఈ కేసు మీదే ఆ రోజుకు 10 సార్లు మీడియా సమావేశం పెట్టి సోషల్ మీడియా మొత్తం కూడా ఈ కేసు మీద ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క ఈ కేసు అంశానికి సంబంధించి టీడీపీ కూడా ఆ పెద్ద ఎత్తున ఆ దాడి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక అధికారిని కూడా ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ ఆ పూర్తి ఆధారాలతో ఆ ప్రభుత్వం ముందుకు రావాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి. అయితే ఈ కేసు ఇలా ఉండగా మరోపక్క తల్లి తన యొక్క కుమారుడి కేసుకు సంబంధించి కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. తన కుమారుడిని పోలీసులే మార్కాపురం నుంచి తీసుకొని వచ్చారని, తీసుకొచ్చిన అనంతరం కూడా స్టేషన్ లో ఉంచి నానా రకాలుగా చిత్రహింసలు చేశారని, గురి చేస్తున్న క్రమంలో తను పోలీసులను కూడా వేడుకున్నానని, ఆ సమయంలో నీ కొడుకు ప్రాణాలతో దక్కడం కష్టం అన్నారంటూ కూడా పోలీసులతో అన్నారంటూ ఆ మీడియా ముందు వాపోయిన పరిస్థితి ఉంది. అదే కోర్టు కూడా విన్నవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కోర్టు యొక్క కేసుని చాలా సీరియస్ గా పరిగణించి తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా రౌడీ షీటర్ సాయి మిస్సింగ్ కేసు విచారణ అయితే ఆ విచారణ అధికారిగా అయితే రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ని నియమించిన తర్వాత కొంత పురోగతి కనపడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేపుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయి కృష్ణ మిస్సింగ్ కాదు, సాయి కృష్ణ డెత్ అంటూ కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, ఆ సాయి కృష్ణ ఇంటి కుటుంబ సభ్యులు గాని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణను తాము అసలు తీసుకురాలేదంటూ కూడా ఆ పోలీసులు మరోపక్క చెప్తా ఉన్నారు. సాయి కృష్ణ ఆజూకి గాని, సాయి కృష్ణ గురించి కూడా తమకు తెలియదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో తల్లి చేసిన ఒక పని ఇప్పుడు కీలకంగా మారింది. రౌడీశ్వర సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే సాయి కృష్ణ మిస్ అయిన పోలీస్ స్టేషన్ ఉందో, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని భద్రపరచాలంటూ కూడా సాయి కృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించడంలో ఈ యొక్క కేసు మొత్తం కూడా ఒక్కసారిగా కీలక పరిణామం జరిగిందని చూసుకోవచ్చు. ఈ యొక్క కేసు పరిణామం ఒక రూపురేఖలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది పోలీసు డిపార్ట్మెంట్ లో. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు అయితే వెల్లడించనుంది. సాయి కృష్ణ ఆ తల్లి వేసిన పిటిషన్ శ్రీలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలంటూ వేసుకున్న ఆ పిటిషన్ పై అయితే మరికొద్ది సేపట్లో మనకి ఆ కోర్టు తీర్పు అయితే రాస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకొని కాల్స్ చేశారని కూడా
ఆ సాయి కృష్ణ తల్లి మరొక ప్రధాన ఆరోపణ చేసింది. ఆ ఫోన్ నుంచి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆ సిగ్నల్స్ వెళ్లి ఉంటాయని కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ సాయి కృష్ణ ఆ స్టేషన్ కి తీసుకువెళ్లి నానా చిత్రహింసలు పెట్టారని, ఆ పెట్టిన సమయంలోనే తన కొడుకు మరణించాడంటూ కూడా మరణించి ఉండొచ్చంటూ కూడా ఆ తల్లి పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిజాలు బయటికి రావాలంటే ఆ ఆధారాలను కాపాడాలని, ఆధారాలను కాపాడిన తర్వాతే నిజాలు నిగ్గుదేల్చడానికి కానీ, నిజాలు బయటికి రావడానికి కానీ ఆ దోహదపడతాయి. కాబట్టే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క సీసీ ఫుటేజ్ మొత్తం కూడా భద్రపరచాలంటూ కూడా ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ నరసింహ కిషోర్ ని నియమించిన అనంతరం కూడా పోలీసు అధికారులు చేసిన ఆ పూర్తి వ్యవహారాలకు గాని, ఆ సాయి కృష్ణకి సంబంధించిన పూర్తి వివరాలు గాని ఇప్పటికే ఆ ఎస్పీ నరసింహ కిషోర్ ప్రభుత్వానికి కొంతమేరకు ఆధారాలు అందజేశారు. దాని మీద కూడా కొంత విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆ సాయి కృష్ణ ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే సిఐఈ తన సిబ్బంది చేసిన ఆ వ్యవహార శైలి వల్లే తనని టార్చర్ చేశారని, అయితే ఈ నేపథ్యంలోనే తను చనిపోయాడంటూ కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, సాయి కృష్ణ తల్లి గాని, సాయి కృష్ణ తరపున న్యాయవాదులు గాని మొత్తంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది గత 4 రోజులుగా కూడా విజయవాడ పట్టణంలో ర్యాలీలు, ధర్నాలు, ఉద్రిక్త వాతావరణాలు, ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు రావటాలు, ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, అటు టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున యాక్టివ్ అయ్యి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఛార్జెస్ తీసుకోకముందు ఆయన కీలక సమాచారం కూడా కొంత మేరకు తెలుసుకొని ఆ ప్రభుత్వానికి అందజేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా సాయి కృష్ణ మిస్సింగ్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆ కుటుంబ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కోర్టులో కూడా వారు అడిగే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. మరోపక్క ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయకపోతే, పోలీసులు కనుక ఈ కేసులో తల తూచలేదు అని అంటే ప్రభుత్వమే స్వయంగా సిబిఐ విచారణ జరిపించడానికి సిద్ధపడాలని, సిబిఐ విచారణ కోరాలని కూడా ఓ పక్క ఆ వైఎస్ఆర్సీపీ ప్రధాన నేతలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ మిస్సింగ్ వ్యవహారంలో పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది? ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా డీజీపీని పిలిపించుకొని కేసుకు సంబంధించి ఆరా తీశారు అనేటటువంటి వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ రౌడీ షీటర్ విజయవాడకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ వ్యవహార విషయాలు మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మొత్తం కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పక్క ఇంటెలిజెన్స్ కానీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ మొత్తంగా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఈ విచారణకు సంబంధించి తనకు పూర్తి ఆధారాలతో విచారణ చేసి తన ముందుకు తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ పోలీసు ఉన్నతాధికారులను వివిధ శాఖలను ఆదేశించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఈ 3 శాఖల ఆదేశాలతో, వివిధ డిపార్ట్మెంట్ల ఆధారాలతో ఇప్పటికే కొంత మేరకు రాష్ట్ర డీజీపీకి ఒక నివేదిక అందటం, పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర డీజీపీ ఇది ప్రభుత్వానికి అందజేయటం, ఆ తర్వాత ఎస్పీ రాజమండ్రి ఎస్పీ నరసింహ రావటం, రాకముందే కొంత మేరకు కీలక సమాచారాన్ని డీజీపీకి అందజేయటం కొంత మేరకు తెలుస్తా ఉంది. అయితే కోర్టు తీర్పు వెలువరించక ముందే ఆ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఉన్నతమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయిపోయాడంటూ కూడా వస్తున్న ఆరోపణలపై ఈ రోజు కోర్టు ఒక సీరియస్ స్టెప్ తీసుకోనుంది. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నదైతే మనకు కొంతమేరకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు.
అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డను నాకు తెచ్చిపెట్టండి అయ్యా, అందరికీ దండం పెట్టి, నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డను చెప్పేసాడయ్యా, పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా పరిస్థితి. నా కొడుకు మాచరులోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసాడు నన్ను, నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా. గాదే సాయికృష్ణ 23 ఏళ్ల యువకుడు, విజయవాడకు చెందినటువంటి వ్యక్తి, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా. అతని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అయితే విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి పోలీసులు సిఐ నాగరాజు గారి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణని మే 9వ తారీఖున కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయికృష్ణ ఉన్నాడా, చనిపోయాడా, సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. వారి తల్లి విజయలక్ష్మి గారు చెప్పేటటువంటి మాటలు, వాదన ఏమిటి అంటే, మా సాయికృష్ణని కుర్రవాడిని తీసుకొచ్చి కొట్టి చంపేశారు అనేటువంటి వేదనతో తల్లి అల్లాడిపోతుంది. చంద్రబాబు